నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఆంధ్రప్రదేశ్లో నువ్వా నేనా అన్నట్లుగా సాగిన అసెంబ్లీ ఎన్నికల్లో చివరికి కూటమి నాయకులు ఏకపక్ష విజయాన్ని సాధించారు. 2019 ఎన్నికల్లో 151 సీట్లు సాధించిన వైసీపీకి ఈసారి 11 మాత్రమే మిగిల్చి ఏకంగా ఈసారి 164 సీట్లను కూటమి నాయకులు దక్కించుకున్నారు. ప్రజలు ఇచ్చిన బంపర్ మెజార్టీని తాము సక్రమంగా వినియోగించుకుంటామని, సుపరిపాలన అందిస్తామని ఫలితాల అనంతరం కూటమి నాయకులు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా ఎస్ఐటి, ఐఐటి వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో సీట్లు సంపాదించిన దివ్యాంగ విద్యార్థులకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఇక ఏపీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం దివ్యాంగ విద్యార్థులు ఇంటర్మీడియట్లో 4 సబ్జెక్టులు చదివితే సరిపోతుంది. కానీ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడిచే విద్యా సంస్థల్లో ప్రవేశాలు పొందాలంటే ఖచ్చితంగా ఇంటర్ స్థాయిలో 5 సబ్జెక్టులు చదివి ఉండాలి. ఏపీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం 4 సబ్జెక్టులు మాత్రమే చదవడంతో దివ్యాంగ విద్యార్థులు సీట్లు పొందేందుకు అవకాశం లేకుండా పోయింది. ఇక దీంతో నారా లోకేష్ ఆధ్వర్యంలోని మానవ వనరుల అభివృద్ధి శాఖ వెంటనే కల్పించుకుని ప్రత్యేకంగా జీవో విడుదల చేసింది. ఆ తర్వాత విద్యార్థులు 5 సబ్జెక్టులు చదివినట్లు మెమోలు రూపొందించింది. అనంతరం వాటిని విద్యార్థులకు అందించి ప్రవేశాలు పొందేలా చేసింది. ఇక ఏపీ మానవ వనరుల అభివృద్ధి శాఖ తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమైంది. ఇక ఈ నిర్ణయంతో పాటు 16,347 పోస్టులతో మెగా డిఎస్సిని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ఇక పెన్షన్లను పెంచింది. 1వ తేదీన ఉద్యోగులకు జీతాలు అందించే పనిని ప్రారంభించింది. ఉచిత ఇసుక పథకానికి శ్రీకారం చుట్టింది. 70,000 కోట్లతో బీపీసీఎల్ పెట్టుబడిని సాధించింది. దీని ద్వారా వేలాది మంది ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. ఔటర్ రింగ్ రోడ్ కోసం కేంద్ర ప్రభుత్వ అనుమతి పొందింది. విజయవాడ నగరంలో తూర్పు బైపాస్ నిర్మాణానికి కేంద్రం ద్వారా గ్రీన్ సిగ్నల్ తెచ్చుకుంది. ఇక పట్టిసీమ పథకం ద్వారా కృష్ణా డెల్టాకు నీళ్ల పంపిణీ మొదలుపెట్టింది. ధరలు మండిపోతున్న క్రమంలో బియ్యం రేట్లను సామాన్యులకు అందుబాటులో ఉండేలా చేసింది. అంతేకాదు, కందిపప్పును కూడా తక్కువ ధరకే లభ్యమయ్యేలా ఏర్పాట్లు చేసింది. ఈ వివరాలను ప్రకటిస్తూ ట్విట్టర్ ఎక్స్ లో టీడీపీ ఒక ట్వీట్ చేసింది. కూటమి ప్రభుత్వం నెల రోజుల పరిపాలనపై వైసీపీ నాయకులు పెదవి విరుస్తున్నారు. కూటమి ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న ఉచిత ఇసుక పథకంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై వైసీపీ ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తూ విమర్శలను మొదలుపెట్టింది. ఇక ఉచిత ఇసుక పేరుతో దోపిడీ మొదలుపెట్టారు. టన్ను ఇసుకకు అంత చెల్లించాల్సిన అవసరం ఏంటి? ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఒక మాట చెప్పి ఇప్పుడు మాట మార్చుతోందని వైసీపీ నాయకులు అంటున్నారు. ఇక ఇదే సమయంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇసుకను ఎలా దోపిడీ చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదని టీడీపీ నాయకులు గట్టి కౌంటర్ ఇస్తున్నారు. అయితే నిత్యావసరాల ధరలు బగ్గుమంటున్న నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. టమాటా ధరలు ఘోరంగా పెరిగిపోయాయి. ఇతర నిత్యావసరాలు కూడా బగ్గుమంటున్నాయి. ఇలాంటి సమయంలో ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ధరలు దిగివచ్చాయి. వాస్తవానికి ఇలాంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుందని అనుకోలేదని సామాన్యులు చెబుతున్నారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.